ఏమవుతావు అంటున్నాడంటే రోగులు బలహీనులు ప్రభువునందు నిద్రిస్తావు. అంతేగాని తీసుకున్నందుకు కాదు. చాలామంది దీన్ని ఉల్టా చెప్పారు. ఉల్టా అంటే దాన్ని తిరగేసి చెప్పారు. ఏమనంటే నువ్వు కనుక పాపి అయితే తీసుకోవద్దంటే మరి ఇంకెవరు తీసుకోవాలి? ఇప్పుడు మీకు మాట చెప్తాను. నీకు జ్వరం వచ్చింది, డోలో ట్యాబ్లెట్ ఎవరు వేసుకోవాలి? జ్వరం రానోడు వేసుకోవాలా? చెప్పండి, మీరే చెప్పండి సమాధానం. ఇప్పుడు డోలో ట్యాబ్లెట్ ఎవరికి? జ్వరం వచ్చినోడికి, అవునా కదా? ఇప్పుడు ఈ బలహీనులకి ఏం కావాలి? ప్రభు శరీరం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ సంఘం ఏం బోధించిందంటే, సంఘం అనకూడదు, మతం ఏం బోధించిందంటే నువ్వు పాపివైతే తీసుకోకూడదు అన్నారు. నేను అంటాను, సరే ఇప్పుడు ఇంతమంది క్రైస్తవులు ఇక్కడ ఉన్నాం. ఒకళ్ళ సీనియారిటీని బట్టి కొంతమంది సీనియర్స్, కొంతమంది జూనియర్స్ ఉన్నారు ఇక్కడ. మీరు చెప్పండి, మీలో పాపం లేని సమయం ఏదైనా ఉందా? ఎవరైనా చేయొద్దండి. పోయి నేను పాపం ఎప్పుడు చేయనండి, అసలు నా జీవితంలో చేయకుండానే నేను బల తీసుకున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తరు? నేను కూడా ఎత్తను, చెప్పాను కదా రాత్రి. అందుకని దయచేసి చాలా గమనించండి. ప్రభు శరీరం అని నువ్వు వివేచిస్తూ ఉండాలి. అంటే ఎప్పుడు కూడా నీ జ్ఞాపకం ఏమై ఉండాలి. అందుకే ప్రభువే చెప్పాడు. ఏమని? మత్తయి సువార్త 26:26లో చదివాం. ఏమని? ఆయన ఒక రొట్టెని విరిచి, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడి. నువ్వు ఎప్పుడు కూడా నిన్ను జ్ఞాపకం చేసుకోకూడదు. నిన్ను నువ్వే జ్ఞాపకం చేసుకుంటే నీకు ఏం రిమైండర్స్ వస్తాయని చెప్పాను? నువ్వు పాపివని రిమైండర్స్ వస్తాయి. అదే ఆయన శరీరాన్ని తీసుకుని, ఆయన రక్తాన్ని తీసుకుంటే నీకు ఏం రిమైండర్ వస్తుందంటే నువ్వు నీతిమంతుడు, నువ్వు పరిశుద్ధుడువు, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి, నువ్వు నీ రోగములు స్వస్థపరచబడిన వ్యక్తివి అని రిమైండర్స్ వస్తాయి నీకు. ఇది చాలా ఎందుకు ఇప్పుడు మీకు ఆన్సర్ దొరుకుంటుంది. చాలాసార్లు మనం సిక్ అవుతాం, అస్తమానం సిక్ అవుతూ ఉంటాం. ఎందుకు సిక్ అవుతున్నామంటే ప్రభు శరీరం అని వివేచించకుండా నిన్ను నువ్వు టెస్ట్ చేసుకుంటే నీకు రోగులు బలహీనులు ప్రభువునందు నిద్రిస్తారు. అందుకని ఎప్పుడు కూడా ప్రభు శరీరం నీ చేతిలో పెట్టినప్పుడు ప్రభా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకోమన్నాడు. అంతే. నీ గురించి అసలు ఆయన ఏం చెప్పలేదు. అసలు మన గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ శరీరాన్ని తీసుకోమన్నాడు. తీసుకోమంటే మనం నచ్చినట్లుగా మనల్ని మనమే చూసుకుంటా, ప్రభా నేను పాపినని చెప్పి తీసుకుంటున్నాను. నువ్వు పాపినని చెప్పి తీసుకుంటే వెంటనే నీకు లేని రోగాలు కూడా వస్తాయి. ఇప్పుడు నేను భయపెడతాను చూడండి మిమ్మల్ని, ఎందుకంటే ఇన్ని రోజులు వేరే ఉన్నారు కదా. ఇప్పుడు అక్కడ రాసి ఉన్న మాట చెప్తున్నాను నేను. ఏమనంటే నువ్వు అలా వివేచించకుండా, ప్రభు శరీరం అని వివేచించక నువ్వు తీసుకుంటే ఏమవుతావు? నువ్వు బలహీనులు రోగులు నిద్రిస్తావు. ఇది చాలా డేంజర్. అందుకని నువ్వెప్పుడు కూడా నీకు మనం తెలుసు, ఆయనకి మనం ఎవరమో తెలుసు, మన బలహీనులు అని తెలుసు. కాబట్టి బలమైనది మన చేతుల్లో పెట్టాడు, జీవం కలది మన చేతుల్లో పెట్టాడు. అందుకని నువ్వేం వివేచించాలి. అందుకే ఆ ఫిలింలో ఆ రోజు చూసాం మనం. దాంట్లో ఏమనంటే ఆ గొర్రె పిల్లని టెస్ట్ చేశాడు. గొర్రె పిల్లలు ఏముండకూడదు? కళంకం ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, డాగ్ ఉండకూడదు, రోగం ఉండకూడదు. అది పరిశుద్ధమైందై ఉండాలి. కానీ పాపం చేసినోడు టెస్ట్ చేయడు. పాపం చేసినోడు పరిశుద్ధమైన దాన్ని తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు చెయ్యి దాని మీద పెట్టమని ఆ యాజకుడు దాన్ని నరికేస్తాడు. దేన్ని? పరిశుద్ధమైన గొర్రె పిల్లని. ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడి పాపి వెళ్ళిపోతాడు. ఇది పస్కా బలి. అందుకని నువ్వెప్పుడు కూడా నీ ప్రభువు శరీరం అని వివేచిస్తూ ఉండాలి. ఇది పరిశుద్ధమైన శరీరం, ఇది నీతి గల శరీరము అని వివేచించి నువ్వు తీసుకుంటే నీలో బలహీనతలు ఉండవు, రోగాలు ఉండవు. నువ్వు డైలీ తీసుకో, ప్రాబ్లమే లేదు. ఎందుకంటే మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం. అది ఎంత ఉంటుంది? ఒక 5 రూపాయలు ఉంటుంది, 5 రూపీస్. ఒకవేళ నీకు అది కూడా అవసరం లేదు, ఒక బాటిల్ తెచ్చి ఇంట్లో పెట్టుకుని చిన్న చపాతీ చేసుకుని చిన్న ముక్క విరిచి, ఇది ప్రభు శరీరం. రొట్టెని తినకూడదు, నేను మొన్న చెప్పాను. రొట్టె లాంటిదని తినకూడదు, లేకపోతే దానికి సాదృశ్యమని కూడా తినకూడదు. ఇది ఖచ్చితంగా 100% యేసు ప్రభు శరీరం అని భుజించి ఆయన రక్తమును త్రాగి ప్రార్థన చేసుకో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసుకుంటే నీవు బలహీనతలు ఉండవు, రోగాలు ఉండవు, నీ టైం రాకుండా నువ్వు చనిపోవు. ఇది దేవుడిచ్చిన ఇది హెవెన్లీ ఒక మార్గం అన్నమాట.
ఇది పరలోక సంబంధమైన దైవికమైన డివైన్ వే అన్నమాట ఇది. అందుకని నీ ఆరోగ్యానికి ఒక పరలోక సంబంధమైన ఒక మార్గాన్ని చూపించాడు నీకు. దాన్ని నువ్వు రోజు చేసుకోవచ్చు. మనం చూడండి, ఇప్పుడు రోగాలు రాకుండా ఎవడన్నా ఒక టిప్ చెప్పాడు అనుకోండి, టిప్ అంటే అదే ఒక చిట్కా చెప్పాడు అనుకోండి, పాటిస్తావా లేదా? నాకు అప్పుడు ఎప్పుడో చెప్పాడు, ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం ఎవడో చెప్పాడు, మంచినీళ్ళు తాగితే పొద్దున్న లేచి మంచిదని. బాటిల్ నీళ్ళు తాగుతాను నేను, పొద్దున్నే లేచి లీటర్ నీళ్ళు తాగుతాను. ఫస్ట్ నేను చేసే పని అదే. ఎందుకు? వాడెవడో చెప్పాడు. ఎక్కడంటే నారాయణగూడలో ఒక వర్క్ చేస్తున్నాం మేము. ఆ వర్క్ చేసే దగ్గర ఒక ఆయన నాతో ఫ్రెండ్లీగా ఉండేవాడు. మీకు చిట్కా చెప్తా అన్నాడు. ఏంటంటే నాకు అప్పటికి ఏ అనారోగ్యం లేదు, అయినా ఆడు ఏమని చెప్పాడంటే, మీరు రోజు 6 గ్లాసులు నీళ్ళు తాగండి, మీకు జబ్బులు వస్తే ఒట్టు అన్నాడు. అంటే ఆడిది బాగా ఎక్కి 6 గ్లాసులు బలవంతంగా తాగేవాడిని ఫస్ట్లో. ఇప్పుడు లీటర్ నీళ్ళు అవి తాగాకే టీ తాగుతాను. టీ తాగడం అలవాటు నాకు. 1 లీటర్ నీళ్ళు తాగి టీ తాగుతాను. అంటే ఎవడో చెప్పింది రోజు చేస్తున్నానా లేదా? యేసయ్య చెప్పి 2000 సంవత్సరాలు అయింది. నా ప్రభువు శరీరం అని వివేచించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకో. నీలో బలహీనతలుండో, రోగాలుండో, నువ్వు నిద్రించవని చెప్తే మనకి ఎక్కదు. ఆడెవడో నీళ్ళు తాగమంటే తాగుతున్నావు, కానీ యేసయ్య చెప్పింది మనం చెయ్యం. అందుకే బలహీనతలు వస్తాయి. మళ్ళీ ఆయన దగ్గరికి వస్తాం, వచ్చి ప్రభువా నన్ను కనికరించిన ఆయన, నాకు ఇది తగ్గట్లేదు నాయన అంటే తగ్గదు. ఎందుకంటే ఆయన ఇచ్చాడు నీకు, నువ్వు చెయ్యవు, మనం చెయ్యం. మీ ఇంట్లో ఎవరింట్లో అయినా ప్రభురాత్రి భోజనం ఉందా? పెట్టుకోం. అన్నీ ఉంటాయి కానీ అది పెట్టుకోండి. అది పెట్టుకొని ఎప్పుడు ప్రతి దినము మీరు స్నానం చేస్తారుగా, ఏదో టైంలో స్నానం చేసి బైబిల్ చదువుకొని ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోండి. రోజు తీసుకున్న తర్వాత మీరు ఏం తినాలనుకుంటే అది తినండి. కొన్ని రోజులు చేయండి విశ్వాసంతో. మళ్ళీ తర్వాత మీ జీవితంలో అసలు రోగమే ఉండదు. హల్లెలూయా. దయచేసి మనం ముందుకు వెళ్దాం. చూడండి, అలా వివేచించి తీసుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 అక్కడే చెప్పేశాడు జవాబు. నేనేం ప్రత్యేకంగా మెసేజ్ చెప్పనవసరంలే. అక్కడ ఏమన్నాడంటే, ప్రభువు శరీరం అని వివేచించకపోతే రోగాలు వస్తాయన్నాడు. తర్వాత ఏమన్నాడంటే, నిన్ను నువ్వే విమర్శించుకుంటే తీర్పు పొందకుండా ఉంటావు. అంటే నువ్వు అలా చేస్తే నిన్ను నువ్వు విమర్శించుకున్నట్టు కాదు. ప్రభువు శరీరం అని వివేచించి తీసుకున్నావు అనుకో, అసలు నీ విమర్శ అవసరం లేదు. నిన్ను నువ్వు చూసుకోవాల్సిన పరిస్థితి లేదు, ఏది లేదు. అప్పుడు నీకు తీర్పు కూడా లేదు. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏమన్నాడు? ఏ శిక్షా విధి లేదు అన్నాడు. ఇప్పుడు ఆయనలో ఉన్నావా లేదా? అది ఇంపార్టెంట్. ఉన్నావా లేదా? ఉంటే నీకేం లేదు, శిక్ష లేదు. నువ్వేమంటావంటే, ఉన్నాను కానండి, ఈ గాని అనేదే వచ్చింది మనకి. గాని అని ఉన్నాను కానండి, అప్పుడప్పుడు తప్పు చేస్తున్నానండి. అదే నీకెందుకు? నువ్వు క్రీస్తులో ఉన్నావా లేదా? నేను మీకు చాలాసార్లు ఉదాహరణ చెప్తా ఉంటాను. చూడండి, ఇది నాకు మా ఆత్మీయ తండ్రి ఇచ్చారు. డాలర్ ఇది. ఈ డాలర్ని ఈ బైబిల్లో పెట్టారు అనుకోండి. ఇప్పుడు చెప్పండి, ఈ బైబిల్ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ డాలర్ కూడా వెళ్దా? ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాను. ఇది ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ ఉంది? అది కీబోర్డ్ మీద ఉంది. అంటే ఈ బైబిల్ ఎక్కడికి వెళ్తే ఆ డాలర్ కూడా అక్కడికి వెళ్తుంది. నువ్వు క్రీస్తు నందు ఉన్నావు. ఆయన ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉన్నావు. నువ్వు తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు ఆయన, నువ్వు అక్కడ ఉన్నావు. హల్లెలూయా. నీకు అర్థం కాక మళ్ళీ నువ్వేం చేస్తావంటే, క్రీస్తు నందు ఉన్నాను అంటావు. మళ్ళీ అప్పటికప్పుడు సెపరేట్ చేసుకుని, క్రీస్తు నందు ఉన్నాను కానండి, అయినా నాకు మనది ఏదో మనం చేయాలి కదండి. మరి ఈ డాలర్ ఏం చేస్తుందని తిరుగుతుంది. ఇది ఏం చేయట్లేదు. ఈ బైబిల్ని తీసుకెళ్ళి చక్కగా షెల్ఫ్లో పెడతాను, మంచి ప్లేస్లో పెడతాను బైబిల్ని. ఇప్పుడు ఇది కూడా లోపల ఉన్న డాలర్ ఎక్కడికి వెళ్తుంది? మంచి ప్లేస్లోకి వెళ్తుంది. దానికి అదేం చేయనవసరం లేదు. ఇప్పుడు నువ్వు క్రీస్తు నందు ఉంటే ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటావు నువ్వు. ఆయన ఐశ్వర్యవంతుడైతే నువ్వు ఐశ్వర్యవంతుడివే. ఆయన ఆరోగ్యవంతుడైతే నువ్వు ఆరోగ్యవంతుడివే. ఆయన పరిశుద్ధుడైతే నువ్వు పరిశుద్ధురాలివే. అంటే ఆయన నీతిమంతుడైతే నువ్వు నీతిమంతుడివే. ఈ లాజిక్ అర్థం కాక నిన్ను నువ్వే చూసుకుంటానంటే ఎప్పటికీ రాత్రి ఆ సిస్టర్ చెప్పినట్టు ఎప్పటికీ తీసుకోలేరు. అది జరిగే పని కాదు. నేను పాపం చేయని రోజు తీసుకుంటా అన్నాడంట ఆయన. మరి అది ఎప్పుడు వస్తుందో, మరి ఈలోపే ప్రభు దగ్గర వస్తుందో మనకు తెలీదు. మరి అందుకని ఏ రోజు తీసుకుంటాను
అందుకే మనల్ని మనం ఎప్పుడు కూడా యేసు ప్రభు శరీరం అని వివేచించి తీసుకోవాలి. అందుకే విమర్శించకపోతే తీర్పు ఉండదు. మీరు చదువుకోండి ఇంటి దగ్గర. యోహాను సువార్త 3:17 అంటాడు ఏమనంటే, నేను తీర్పు తీర్చడానికి రాలేదంటాడు. తర్వాత యోహాను సువార్త 12:47 చదువుకోండి. అక్కడ కూడా అంటాడు, నేను మీకు తీర్పు తీర్చడానికి రాలేదంటాడు. తెస్సలోనిక పత్రికలో అంటాడు ఏమనంటే, నేను మీ మీద ఉగ్రత చూపించడానికి రాలేదంటాడు. ఇన్నిసార్లు స్వయంగా యేసు ప్రభువారే, నేను మీ మీద ఉగ్రత లేదు, మిమ్మల్ని ప్రేమించడానికి నేను వచ్చానంటే, నువ్వు ప్రేమించావు కానీ నేను మాత్రం ఇలా ఉంటేనే నేను ఆ ప్రభురాత్రి భోజనం తీసుకుంటా అంటావు. నువ్వు ఉండలేవని ఆయన అది ఇచ్చి వెళ్ళాడు. ఒకప్పుడు గొర్రె పిల్లని తినేవారు వాళ్ళు. ఆ గొర్రె పిల్లని తిని వాళ్ళ గురించే మనం చదివాం. వాళ్ళు వెండి బంగారములతో వెళ్ళారని, వాళ్ళు ఒక్కళ్ళు కూడా నిస్సత్తువు లేదని, ఒక్కడు కూడా తొట్టిల్ల లేదని, ఇవన్నీ మనం చదివాం. ఆఫ్టర్ ఆల్ ఒక గొర్రె పిల్లని నమ్మి తింటే, కానీ ఆ పరలోకము నుండి దిగి వచ్చిన గొర్రె పిల్ల యేసు ప్రభువారు ఆ శరీరాన్ని తింటే అసలు నీకు రోగం ఎందుకు వస్తుంది? ఆ రక్తాన్ని తాగితే నీకు అసలు ఎందుకు వ్యాధులు వస్తాయి? రావు. కానీ మనం చేయం ఆ పని, మన విశ్వాసంతో ఆ పని చేయం. ఎవడో ఏదో చిట్కా చెప్తే అది మాత్రం చేస్తాం. మీరు చెప్పండి, కరోనా వచ్చినప్పుడు కషాయాలు కలిపేసి తాగేసేవారు. ఏం చెప్తే అది కషాయాలు. ఆ మసాలా ఖర్చులన్నీ అయిపోయాయి. రోజు అంటే మసాలాలు తింటే రాదని. ఆ మసాలాలు కాదు, యేసయ్య శరీరం ఉందని నేను అప్పుడే ఆ మెసేజ్ చెప్పాను, ఆ 2 మెసేజ్లు ఆ కరోనా టైంలో మీకు అర్థం కావాలని. కానీ ఎవరు నా మాట వింటారు? ఎవరు వినరు. అది మహా అయితే 200 మంది చూసుంటారు అంతే. కానీ ఆడెవడో చెప్తాడు, ఆడు వెంకట్రావు ఎవడో, మొత్తం చాలామంది ఉంటారు యూట్యూబ్లో. ఆడు చెప్తే మాత్రం ఆడికి లక్షల కోట్లు వ్యూస్. ఏమి లేదు. ఒకడు తమలపాకు తినమంటాడు, తింటే కనురు రాదంటాడు, అది తినేస్తారు. అంటే రకరకాల మనిషి యేసు ప్రభుని నమ్మలేదు. లోకమంతటిని నమ్మారు కానీ యేసయ్య శరీరాన్ని రక్తాన్ని నమ్మలేదు. దయచేసి గమనించండి, రాత్రి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీకు. అందుకని దయచేసి ఏమంటాడంటే, తీర్పు పొందిన తర్వాత చదివినాను. అంటే ఇదంతా ఎందుకు చెప్పాడో మీకు ఆల్రెడీ చెప్పాను. మీ ఇంట్లోనే మీరు భోజనం చేయండి ఆకలిస్తే. అంతేగాని ఇది ఆకలి కొరకు కాదు. ఇది దేని కొరకంటే ఇది పరిశుద్ధమైన ఆహారం. దీన్ని పరిశుద్ధంగా ఆచరించి తీసుకో. ఆ విధానాన్ని మార్చుకో, నీ మైండ్ని మార్చుకో. యేసు ప్రభు పరిశుద్ధుడని తీసుకో, ఆయన నీతిమంతుని రక్తం అని తీసుకో అని పౌలు కంక్లూజన్ చేసి, అయితే ఇందులో ఒక మాట ఉంటుంది ఏమనంటే, అకాల మరణము అనే మాట లేదమ్మా. అకాల మరణం లేదేమో ఇందులో లేదు, వేరే చోట ఎక్కడ ఉంటుంది. అకాల మరణాలు మీకు కలుగుతున్నాయి అంటాడు. అది ఎందుకు కలుగుతున్నాయంటే దీని గురించే. బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అంటే మనకి ఇంకో దగ్గర ఎక్కడో ఆ మాట రాసి ఉంటుంది, నాకు రిఫరెన్స్ గుర్తులేదు. కానీ ఏమంటాడంటే, మీలో చాలామంది అకాల మరణం వస్తుంది అంటాడు. అంటే అకాల మరణం అంటే అర్థం ఏంటి? వాక్యంలో ఉంటుంది, అకాల మరణం ఆయన ఇవ్వడు. అంటే నీ టైం రాకుండా నువ్వు మరణించావంటే నీ మిస్టేక్. అది టైం రాకుండా ఎవరిని తీసుకోడు ఆయన. నువ్వు ఎప్పుడైనా నీ టైం కాకుండా నువ్వు మరణిస్తున్నావంటే దానికి రీజన్ చెప్పాడు. ప్రభురాత్రి భోజనంలో నువ్వు పాలు పంపులు పొందట్లేదు కాబట్టే టైం రాకుండా చనిపోయారు. ఇప్పుడు చూడండి, మన ప్రసాద్ బ్రదర్ వాళ్ళ తమ్ముడు రక్షణ పొందలేదు కాబట్టి అది ప్రభురాత్రి భోజనం తీసుకోలేదు. మొన్న సడన్గా చనిపోయాడు, వాళ్ళు ఊరు వెళ్ళారు. ఇప్పుడు ఎవరిని నిందిస్తావు? దేవుని చిత్తమా అది? చెప్పండి, దేవుని చిత్తమా? ఏ తండ్రి అయినా వాళ్ళ పిల్లలు చనిపోవాలని కోరుకుంటాడా? అందుకని దయచేసి మనకు ఆన్సర్ ఇక్కడే ఉంది. ఆయన భోజనాన్ని, ఆయన ఇచ్చిన ఆ జీవం గల శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటే మనకి ఎలాంటి చావులు ఉండవు, ఎలాంటి రోగాలు ఉండవు. అయితే నేను ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీకు చెప్తాను, చూడండి. మీకు ఇది వినైనా మీకు అర్థం కావాలని ఈరోజు ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూర్చోండి. దయచేసి ఒక విషయాన్ని చెప్పినా ముగిస్తాను. ఎందుకంటే చాలామందికి ఏంటంటే, నేను మంచివాడిని అయితే అది తీసుకోవాలి, నేను చెడ్డ పని చేస్తే, అంటే చెడ్డ పని అంటే నేను అబద్ధం ఆడినా,
చిన్న చిన్న విషయాలకి ఎవరి మీద కోప్పడినా నేను ఇది తీసుకోకూడదని చాలామంది అభిప్రాయం. అయితే మీకు ఒక విషయాన్ని బైబిల్లో చూపిస్తాను. ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభు సిలువ వేయబడి తిరిగి లేచి 3వ రోజు అయిపోయింది, తిరిగి లేచి పునరుద్ధరుడై వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయి మార్గంలో ఇద్దరు వ్యక్తులు బయలుదేరి నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ఎవరంటే యేసు ప్రభుని నమ్మిన బిడ్డలే. వాళ్ళు యూదులే, వాళ్ళకి అన్నీ తెలుసు, ఈ ఈ ఈ వ్యవహారం అంతా తెలుసు. ఏం జరిగిందో, ఆ శిలువ మరణం ఎలా జరిగిందో, ఆ కార్యాలన్నీ తెలుసు. ఎమ్మాయి మార్గంలో ఆ క్లైప, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. 18వ వచనంలో క్లైప అనేవాడు ఒకడు, ఇంకోటి పేరు కూడా ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఏమనంటే చాలా బాధ, గమనించండి, ఇది చాలా శ్రద్ధగా వినండి. చాలా బాధ, చాలా ఏడ్చుకుంటూ, ఒక విధంగా ఏడ్చుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. ఎందుకనంటే అయ్యో ఆయన మంచి ప్రవక్త యేసు ప్రభు వచ్చాడు, ఆయన సిలువ వేశారు, ఆయన 3వ దినాలు లేస్తా అన్నాడు. కానీ మరియా ఆడోళ్ళు వెళ్ళి చూసి వచ్చారంట సమాధి దగ్గర, సమాధిలో లేడంట. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఆయన ఎక్కడో ఎవరికో కనపడతాడా అన్నాడంట. కానీ ఏమయ్యాడు ఏంటో, అన్యాయంగా ఆయన్ని సిలువ వేశారు. చెప్పుకుంటా ఉంటే చాలా సంగతులు, యేసుని కూర్చిన సంగతులు వాళ్ళు చెప్పుకుంటా ఉంటే వాళ్ళతో పాటు పునరుద్ధరుడైన యేసయ్య జాయిన్ అయ్యాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. మనలాంటి వాళ్ళు అనమాట వాళ్ళిద్దరు ఎవరు అనండి, ఎవరు మనలాంటి వాళ్ళు. మనలాంటి వాళ్ళే, అన్నీ తెలుసు వాళ్ళకి. సిలువ తెలుసు, మరణం తెలుసు, లేస్తాడని తెలుసు, ఇవన్నీ తెలుసు, మనలాంటోడే. అయితే వాళ్ళతో యేసయ్య జాయిన్ అయ్యి ఏంటయ్యా మీరు చాలా విచారంగా ఉన్నారు, చాలా సాడ్గా ఉన్నారు, ఏం జరిగింది ఏంటంటే మొత్తం స్టోరీ చెప్పారు వాళ్ళు. యేసయ్య వచ్చాడు, సిలువ మీద చనిపోయాడు, తిరిగి లేస్తా అన్నాడు, మా ఆడోళ్ళు వెళ్ళారు, అందులో లేడంట సమాధిలో, అన్ని స్టోరీ అంతా చెప్పారు. చెప్పి చాలా విచారంగా ఉన్నారు. చాలా విచారంగా ఉంటే అక్కడ లాస్ట్ని ఏమంటాడంటే, అప్పుడు విచారంగా ఉండి ఇవన్నీ చెప్పాక అప్పుడు 24 చదివినాను. వెళ్ళి అంటే వీళ్ళకి ఎంత అవిశ్వాసం అంటే, వెళ్ళారు, సమాధి ఖాళీగా ఉంది, కానీ మా వాళ్ళు చూడలేదు. కాబట్టి ఏమయ్యాడో మాకు తెలియదు. మొత్తం అంతా చెప్పారు, స్టోరీ అంతా చెప్పి అందులో లేడు, ఏమయ్యాడో మాకు తెలియదు అని విచారంగా చాలా నిరాశతో వెళ్తున్నారు ఇంటికి. వెళ్తుంటే యేసయ్య ఏమన్నాడు చూడండి, అందుకు ఆయన అవివేకులారా, చాలా జాగ్రత్తగా ప్రవక్తలు ఏమన్నాడు అంటే వీళ్ళు ఎవరు చెప్పాలి మీరు? మనలాంటి అవివేకులు అనండి, మనలాంటి అవివేకులు. ఇంగ్లీష్లో ఏమన్నాడంటే ఫూలిష్ అన్నాడు. 24వ అధ్యాయంలో వాళ్ళని ఏమన్నాడంటే ఫూలిష్ అన్నాడు. అంటే వాళ్ళు నమ్మని వాళ్ళు అనమాట. అన్నీ చెప్పారు, కానీ వాళ్ళకి అసలు ఇది నిజమా కాదా తెలియదు. ఎందుకంటే అవివేకులారా, మందమతులారా, అంటే నమ్మని మందమతులారా. అంటే మనం అంటాం కదా చాలాసార్లు, ఎరా నీకు అంత మందం ఏంటరా, చెప్తున్నా అర్థమవుతలేదా అంటాం. మందం అంటే ఇక్కడ మందం అంటే శరీరం మందం అని కాదు, ఇక్కడ మందం. కొంతమందికి ఎంత చెప్పినా అర్థం అవ్వదు, మా మైండ్ మందం, ఇది తొందరగా వెలగదు అంటాం కదా. ట్యూబ్లైట్ ఏంటరా నీకు వెలుగుతలేదు అంటావు. ట్యూబ్లైట్ అంటే ఇదివరకు ట్యూబ్లైట్ అంటే మీకు అర్థమైందో, ఇదివరకు ఆ ట్యూబ్లైట్లు దానికి ఇవ్వండి ఏంటవి, ఏమంటారు అవి అమ్మా, సాకెట్. అది ఇలా తిప్పేవారు చూడండి, అది ఇలా మిల్క్ అని వెలిగి ఎలగనట్టు ఉంటుంది అన్నమాట. అందుకని ఎరా ట్యూబ్లైట్ అనేవారు ఇదివరకు. ఇప్పుడు ట్యూబ్లైట్లు అలగలేవు, వాటికి ఇప్పుడు అవి ఉండలేదు, లోపల ఇన్బిల్డ్ అయిపోయి వచ్చేసినాయి, స్విచ్ చేయగానే వెళ్ళిపోతాయి. ఇదివరకు అలా కాదు, దాన్ని ఇలా తిప్పాలి, కుర్చీ వేసుకుని ఇటు ఉల్టా ఇలా తిప్పితే అది వెలిగేది, అందుకని ట్యూబ్లైట్ అనేవారు. ఇప్పుడు మందం అనమాట ఇది. ఇప్పుడు వీడు అన్నీ చెప్పి, వీళ్ళిద్దరు అన్నీ చెప్పి అప్పుడు అన్నాడు యేసయ్య, ఒరే నీకేమన్నా ట్యూబ్లైట్ అన్నాడు, నీకు మందమా నీకు కొంచెం అని అడిగాడు అనమాట. మందమతులారా, ఇలాగూ శ్రమపడి అని మళ్ళీ చూడండి ఎంత కష్టం అంటే, ప్రజలతో చాలా కష్టం. మళ్ళీ స్టోరీ అంతా చెప్పుకొచ్చాడు యేసయ్య. ఒరే మందమతులారా, ఇలా లేచి మళ్ళా 3వ దినాన్ని మహిమలోకి వెళ్ళడం యేసయ్య ఉద్దేశం కదా. అలాగే
మోషే నా గురించే కదా రాశారు, మోషే ఆయన గురించే కదా రాశారు, ప్రవక్తలు చెప్పారు కదా, ఇవన్నీ స్టోరీ అంతా చెప్పినా కూడా మనోళ్ళది ఏంటిది చెప్పాలి. మీరు మందానికి ఎలగదు, ట్యూబ్లైట్కి ఎలగదు, ఎలక్క మళ్ళీ ఇంకా అలాగే నీరసంగా అలాగే ఉన్నారు. ఉండి ఇక్కడ అర్థమవుతలేదు. ఈలోపు చీకటి పడితే ఆ ఊరు వచ్చింది, అమ్మాయి మార్గం. ఆ ఊరు వచ్చాక వీళ్ళకి ఇంకా ఎలగలేకపోతే వాళ్ళు ఏమన్నారంటే ఒక మాట మాత్రం అన్నారు. ఏమనంటే, అయ్యా ఈ రాత్రి మా ఇంటి దగ్గరే ఉండు, చీకటి పడింది కదా వచ్చేసే అన్నారు. అప్పట్లో అదొక సిస్టమ్ ఉండేది. ఏదైనా గ్రామానికి తెలియని వ్యక్తి వస్తే ఆ వ్యక్తిని చాలా బాగా పోషించేవారు. ఒకరోజు కాదు, నెల రోజులైనా పోషించేవారు ఊర్లో. ఇప్పుడు ఎవడో భిక్షగాడికి ఇంత భిక్ష కూడా ఇట్లేదు ఇప్పుడు. అప్పుడు రోజులు అలా ఉండేవి. ఆ రాత్రి ఉండమంటే 30 వచ్చిన చదివాను. భోజనానికి కూర్చున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. వీళ్ళెవరు చెప్పాలి? మందమతులు అంటే ఎలగనోళ్ళు. వీళ్ళకి అన్నీ తెలుసు కానీ అవిశ్వాసులు అనమాట. అయితే మందమతులతో కలిసి ఏం చేస్తున్నాడు? జాగ్రత్తగా ఏం చేస్తున్నాడు అంటే మందమతులతో భోంచేయచ్చు యేసయ్య, పునరుద్ధారుడు అయిన యేసయ్య. మళ్ళీ మామూలు ముందంటే పని చేశాడు పాపులతో, అదంతా ఓకే. కానీ ఇప్పుడు భోంచేస్తున్నది ఎవరితో అంటే మందమతులతో. అమ్మ మీకు వెలిగిందా లేదా? మీకు వెలిగిందే కదా. ఇప్పుడు యేసయ్య సిలువ వేయబడక ముందు పాపులతో భోంచేశాడు, కరెక్టే. కానీ ఇప్పుడు ఆయన సిలువ వేయబడి 3 రోజులు మరణించి 3 రోజుల నుండి తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళాడు, మహిమ పొంది మరలా వచ్చాక ఇప్పుడు మందమతులతో కలిసి భోజనానికి కూర్చున్నాడు. చాలా జాగ్రత్తగా మీకు అర్థమైందో లేదో, మందమతులతో కలిసి భోజనానికి కూర్చుని చూడండి ఇప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి, చాలా జాగ్రత్తగా నీకేమన్నాడు? మనం బల్లలో పాల్గొన్నప్పుడు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇప్పుడు స్తోత్రము చెల్లించి. అంతేనా? ఈ మందమతులారా వెధవల్లారా మీరు తీసుకోవద్దారా, విరిచి ఎవరికి? బాగా మందమతులకి పంచారు. ఎవరికి? ఇప్పుడు మందమతులు తీసుకోవచ్చా మరి? ఇప్పుడు మనం అంటే మనకు తెలిసింది కాబట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు తెలియనివాడు ఏమంటాడంటే వీడు మందమతోడు కాబట్టి వీడికి ఇవ్వకూడదు అంటారు. ఇప్పుడు మతం ఏం చెప్తుందంటే పాపికి ఇవ్వకూడదు, అడు మందమతోడు అయితే ఇవ్వకూడదు, అది కూడా పాపమే. మందమతులు అంటే ఈ జ్ఞానం లేనివాడికి ఎందుకు ఇస్తారు నీవు అంటారు. మతం చెప్పింది అది. కానీ యేసయ్య విరిచి ఫస్ట్ ఎవరికి ఇచ్చాడు? మందమతులకి ఇచ్చాడు. మీకు అర్థమైతే ఈ రాత్రి మీరు ధన్యులు. హల్లెలూయా. మందమతులకి ఇవ్వగానే జాగ్రత్త గమనించండి. ఇప్పుడు మందమతులకి ఎప్పుడైతే రొట్టెను విరిచి ఇచ్చాడో, ఆయన శరీరంలో పాలు పంపులు పొందారో, వెంటనే ఏం జరిగింది చూడండి, వారి కన్నులు తెరవబడ్డాయి. మందం ఎగిరిపోయింది, మందం అంతా పోయి ట్యూబ్లైట్ వెలిగింది. ఇప్పుడు ఏమైంది? ఆయనను గుర్తుపట్టిరి. హల్లెలూయా. యేసుని నువ్వు గుర్తుపట్టాలంటే బల్లలో పాలు పంపులు పొందాలి. హల్లెలూయా. అంతవరకు యేసయ్య నీకు అర్థం కాడు. ఆయన బల్లలో ఆయన ఆ భోజనంలో నువ్వు పాలు పంపులు పొందకపోతే యేసుని గుర్తుపట్టలేవు. యేసు ఎవరో నీకు తెలియదు, యేసుని నువ్వు ఎరగలేవు, ఆయన ఎవరో నీకు తెలియనప్పుడు రోగాలు వస్తాయి, జబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఆయన నీకు తెలిస్తే చూడండి. ఇప్పుడు వీళ్ళు మందమతులు, వీళ్ళకి ఏం కావాలి? ఆయన శరీరం కావాలి. నువ్వంటావు మతం ఏమందంటే, నువ్వంటే నువ్వు కాదు, మతం ఏమందంటే పాపికి ఇవ్వకూడదు, మందమతోడికి ఇవ్వకూడదు, అవివేకి ఇవ్వకూడదు అంటే మరి ఈ మందమతోళ్ళకే ఇచ్చాడు. ఇస్తే అప్పుడు వెలిగి వెంటనే ఆయనను గుర్తుపట్టిరి. అంతవరకు కొన్ని గంటలు జర్నీ చేశాడు వారితో, కొన్ని గంటలు యేసు ప్రభు వారు వాళ్ళతో కలిసి నడిచారు. కానీ ఆయన ఎవరు గుర్తుపట్టలే. వాక్యం తెలుసు కానీ గుర్తుపట్టలే. నీ జీవితంలో యేసుని గుర్తుపట్టాలంటే, యేసయ్యతో అన్యోన్య సహవాసం చేయాలంటే రొట్టె విరవబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. రొట్టె ఎప్పుడైతే విరవబడుతుందో నీ మైండ్లో గుర్తుపడతావు, ఆయన ఎవరో గుర్తుపట్టిరి. తర్వాత ఆయన అదృశ్యమైపోయాడు. ఇప్పుడు 35వ వచనం చదివినాను. సీమోనికి చెప్తున్నారు, త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన, అందరూ
రొట్టె విరుచుట వలన 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 అంటే దాని కారణం చేత ఏం జరిగింది? తమకెలాగు తెలియబడెనో అది తెలియచేశారు. అంటే నీకు ఏదైనా తెలియకపోతే, నీకు ఏదైనా అర్థం కాకపోతే, నీ మైండ్ ఒకవేళ ఆబ్సెంట్గా ఉంటే, లేకపోతే నీ జీవితంలో ఏదైనా ఒకటి మందంగా ఉంటే, అది నీ కన్నులు తెరవబడాలంటే యేసయ్య ఆ యొక్క భోజనంలో పాల్గొవాలి. ఎప్పుడైతే పాల్గొంటావో మందమ్మతోడికి మతి సరిగ్గా రైట్ మైండ్ వచ్చేస్తుంది. రాంగ్ మైండోడికి ఏమొస్తుంది? రైట్ మైండ్ వస్తుంది, రైట్ బిలీవింగ్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, నేను ఇప్పుడు చెప్తున్నాను, మరి యేసు ప్రభువారు ఈ మందమతులకి ఎందుకు విరిచిచ్చాడు? మనం అంటున్నాం కదా, మతం చెప్పింది పాపి తీసుకోకూడదు, అవివేకి తీసుకోకూడదు, అది వివేచించి తీసుకోవాలి, నువ్వు పరీక్షించుకోవాలి అంటున్నావు కదా. వీళ్ళకి ఏం తెలుసు అని? వీళ్ళకి ఏమి తెలియదు, అవిశ్వాసులు వీళ్ళు. అన్నీ తెలుసు కానీ, వాక్యం అంతా తెలుసు కానీ అవిశ్వాసులు. వాళ్ళకి యేసయ్య లేచాడంటే నమ్మడానికి ఇష్టంగా లేదు వాళ్ళ మైండ్. కానీ ఎప్పుడైతే రొట్టె విరిచి వారి చేతికిచ్చాడో వెంటనే వాళ్ళు కన్నులు తెరవబడి ఆయనను గుర్తెరిగిరి. హల్లెలూయా. నీ జీవితంలో యేసయ్యని గుర్తెరగాలంటే ఖచ్చితంగా ఆయన బల్లలో పాలు పంపులు పొందాలి. పొందిన రోజే నీ జీవితంలో అన్నీ నీవు గుర్తెరుగుతావు, అన్నీ నీ జీవితంలో సవ్యంగా సాగుతాయి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.